Hello story lovers, welcome back to my channel. Possessive husband, innocent wife, part 23. కర్ణ దాత్రిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతూ కనిపించడంతో ఏంటి మాట్లాడితే వేరే ఏ అమ్మాయిని చూడలేదు అంటాడు. మరి మరదల్ని కారెక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ స్కూటీ గబగబా స్టార్ట్ చేసి కర్ణ కార్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. కాసేపటి ముందు కర్ణ ఇంటికి రావడంతో బావా నాకు యూనివర్సిటీలో కొంచెం పనుంది, కొంచెం తీసుకువెళ్తావా అని దాత్రి అడగడంతో సత్యవతి మురిసిపోతూ కూతుర్ని అల్లుడిని ముచ్చటగా చూసుకుంటూ ఉంటే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని కర్ణ చెప్పడంతో అడిగాను బావా, ఆ డ్రైవర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి బాగాలేదంట, ఇంకొక డ్రైవర్ ఏమో మావయ్యకి హాస్పిటల్లో చెకప్ ఉండడంతో అత్తయ్యని మావయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకొక డ్రైవర్ వారం రోజుల నుంచి లీవ్లోనే ఉన్నాడని చెప్పారు, అందుకే నిన్ను అడుగుతున్నాను అని ధాత్రి రిక్వెస్ట్ చేసింది. ఆమె కళ్ళల్లో నిజంగానే టెన్షన్ కనిపిస్తూ ఉండడంతో ఓకే ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ కర్ణ ఫ్రెష్ అయ్యి రావడంతో ఇద్దరూ కలిసి యూనివర్సిటీకి స్టార్ట్ అయ్యారు. అది దక్ష కంపెనీ ముందు నుంచే వెళ్లాల్సిన రూట్ కావడంతో ఆమె కంట్లో పడ్డారు ఇద్దరు. సీరియస్గా డ్రైవ్ చేస్తున్న కర్ణతో ఏమీ మాట్లాడకుండా ఫ్యాకల్టీ వెళ్ళిపోతారేమో ఒక్కరైనా ఉండాలని దాత్రి దేవుడికి మొక్కుకుంటూ కర్ణ వైపు పెద్దగా చూడకుండా త్వరగా యూనివర్సిటీకి వెళ్ళిపోవాలన్న తొందరలో ఉంది. కర్ణ అనుకోకుండా తన ఎదురుగా ఉన్న ఫ్రంట్ మిర్రర్ వైపు చూసి వెనుక దక్ష కంగారుగా ఫాలో అవ్వడం గమనించి ముందు విషయం ఏంటో అర్థం కాకపోయినా ఆ వెంటనే ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ అంత స్పీడ్గా తనని ఫాలో అవ్వడం ఎందుకో నెమ్మదిగా అర్థం కావడంతో ఒక సాడిస్టిక్ స్మైల్ పెదవుల చివర నిలబడగా కావాలని కారు ఆపేసి యాపిల్స్ తీసుకుందాం ధాత్రి అంటూ దాత్రి కూర్చున్న వైపు నుంచి విండోలోంచి బయటకు చూస్తూ యాపిల్స్ కాస్ట్ అడుగుతుండగా టెన్షన్లో ఉన్న ధాత్రి పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆమె చిన్నప్పుడు అతన్ని అన్నయ్య అని పిలిచేది, ఒక ఏజ్ వచ్చాక సత్యవతి కొట్టి మరీ బావా అని పిలవడం అలవాటు చేసింది. దాంతో వాళ్ళ మధ్య అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ఫీలింగ్స్ కంటే కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ మాత్రమే ఉంటుంది. కాకపోతే వాళ్ళమ్మ గోల తట్టుకోలేక కర్ణ తన భర్త అయినా ఓకేలే అనుకుంది, కానీ పెద్దగా పడేయాలి లేకపోతే వెంట తిప్పుకోవాలి అనేలాంటి థాట్స్ దాత్రి మైండ్లో లేవు. ఇదంతా చూస్తున్న దక్ష గుడ్లు బయటకి పొడుచుకొచ్చినంత రియాక్షన్ ఇస్తే పావుగంట సేపు ఆమెని అల్లాడిస్తూ ఉంటే బావా అక్కడ కాలేజ్లో ఫ్యాకల్టీ వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోతుంది, వచ్చే దారిలో ఆపిల్స్ కొనొచ్చు, వాళ్ళు రాత్రి 9 గంటల వరకు ఉంటారని ధాత్రి రిక్వెస్ట్ చేయడంతో అలా అంటావా సరేలే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. కాలేజ్ దగ్గర కొద్దిసేపటికి కార్ ఆగడంతో ఇక్కడికి ఎందుకు వచ్చారు, అది కూడా చీకటి పడుతుంటే అని దక్ష కంగారు పడుతూ ఉంటేనే కర్ణ దాత్రి ఇద్దరు కాలేజ్లోకి వెళ్ళగానే ఈమె కూడా పరిగెడుతూ ఉంటేనే మేడం ఎక్కడికి వెళ్తున్నారు, స్టూడెంటా ఫ్యాకల్టీనా అని అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతుంటే మిమ్మల్ని అడుగుతున్నాను మేడం, మీరు స్టూడెంటా లేకపోతే ఫ్యాకల్టీనా అని సెక్యూరిటీ అడగడంతో లేదు లోపల నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనగానే సారీ మేడం వాళ్ళు బయటకు వచ్చే వరకు ఆగండి, లేదంటే మీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఉండాలి అనగానే తల పట్టుకుంది దక్ష. ఒక 40 నిమిషాల నిరీక్షణ తర్వాత దాత్రి కర్ణ నవ్వుకుంటూ బయటికి రావడం కనిపించి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి తన స్కూటీ దగ్గర నిలబడి చున్నీ తలపై నుంచి గుర్తుపట్టకుండా వేసుకుంటే కర్ణ కార్ ఎక్కబోయేవాడల్లా దక్ష కనిపించడంతో చెప్తా నీ సంగతి అనుకుంటూ ధాత్రి హాట్ చాక్లెట్ కావాలా అని అడగడంతో ఇప్పుడు ఎందుకు బావా అనగానే మనం వెళ్ళడానికి ఇంకొక 40 నిమిషాలు పడుతుంది, ఇక్కడ చాక్లెట్ రూమ్ ఉంది కదా వెళ్దాం అంటూ కాలేజ్ పక్కనే ఉన్న చాక్లెట్ రూమ్లోకి వెళ్ళారు. దక్ష కంగారు పడుతూ అందులోకి ఎందుకు వెళ్ళారు అనుకుంటూ బయట నుంచి చూస్తూ ఉంటేనే ఇద్దరు హాట్ చాక్లెట్ అలాగే కూలింగ్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చి టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే లోపలికి వెళ్దాం అనుకుంది, కానీ అది చిన్న చాక్లెట్ రూమ్, ఒక 10 టేబుల్స్ మాత్రమే వేసి ఉంటే అన్ని టేబుల్స్ దాదాపు బ్లాక్ అయిపోయాయి. లేదు లేదు ఇప్పుడు లోపలికి వెళ్తే కనిపిస్తాను, ఎందుకు వచ్చిన గోల, వాళ్ళు వచ్చే వరకు ఆగితే మంచిది అనుకుంటూ స్కూటీ దగ్గరే నిరీక్షణ మొదలు పెడితే మరొక అరగంట తర్వాత ఇద్దరు బయటకొచ్చి కారులో వెళ్ళిపోవడం గమనించి మళ్ళీ వాళ్ళని ఫాలో అయింది. వాళ్ళు ఇంటి వైపు వెళ్ళిపోవడం చూసి ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయి గోర్లు కొరికేస్తూ రమ్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పడంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎంతో కష్టపడి ఆ సంబంధం తప్పించుకోవడానికి ఇంకొక సంబంధం నీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి ఇప్పుడెందుకు ఇదంతా, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తే నీకెందుకే అని అడగడంతో లేదే ఆ అమ్మాయి ఆయన గారి మరదలు, ఆ టైంలో బయటకు వెళ్తుంటే క్యూరియాసిటీతో ఫాలో అయ్యాను అనగానే నిజం చెప్పవే
అదెక్కడ వెంట తిప్పేసుకుంటుందోనన్న భయంతో ఫాలో అయ్యావు కదా అని అడిగింది రమ్య. దక్ష ఏం మాట్లాడకుండా నీళ్లు నములుతూ ఉంటే నిన్నే అడిగేది చెప్పు అని అడగడంతో అబ్బా పెళ్ళి తప్పించుకుంది ఆయనకి నా వల్ల ఏమీ అవ్వకూడదు అని, కానీ నాకు ఆయనంటే ఇష్టం ఉంది కదా, ఆ ఇష్టం కొద్దీ ఏదో కంగారుగా ఫాలో అయ్యాను అనగానే ఏడ్చినట్టే ఉంది. నువ్వు గనక దొరికిపోయి ఉంటే ఈ వంక పట్టుకుని నీతో ఆడుకునేవాడు అంది రమ్య. ఎందుకు ఆడుకుంటాడు, ఏదో పనుంది వచ్చానని చెప్పేదాన్ని అంది దక్ష. ఆహా, మీ ఇల్లు పంజాగుట్ట వైపు, వాళ్ళు వెళ్ళింది ఇబ్రహీంపట్నం వైపు, అసలు రెండు సంబంధమే లేని ఏరియాలు. ఇక్కడ నీకేం పనుంది, పైగా ఆడపిల్లవి, ఇల్లు ఆఫీస్ తప్ప నీకేం తెలియదని వాళ్ళకు కూడా తెలుసు. అలాంటిది అంత దూరం వచ్చావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేడు అనుకుంటున్నావా, ఆ మాత్రం తెలివి లేకుండానే అంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నాడు అనుకుంటున్నావా అనగానే సరేలే, ఇప్పుడు ఆయన గారిని పొగిడింది చాలు కానీ నాకేం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరూ ఒక ఇంట్లోనే ఉంటారే అంది. ఉదయం హారతి ఇచ్చి దిష్టి తీయమంటే ఓవర్ యాక్షన్ చేశానని నువ్వే చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఏ వెంక పట్టుకొని వెళ్ళగలుగుతావు, అయినా వెళ్ళడానికి నీకేం హక్కులున్నాయి అని అడగడంతో దక్ష ఏం సమాధానం చెప్పకుండా దిగులుగా కూర్చోవడంతో ఆమె మౌనం చూసి బాధపడుతోందని అర్థమై, చూడు దక్ష, మనసు చాలా చంచలమైనదని నాకు తెలుసు, అది ఊగిసలాడుతూ ఉంటుంది, కానీ నువ్వు ఇలా మరొక పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన ఎవరితో తిరుగుతున్నాడో అని కంగారు పడడం కరెక్ట్ కాదు. నువ్వు ఏ విషయంలో అయినా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనుకోవచ్చు, కానీ ఈ విషయంలో కాదు. 2 పడవల ప్రయాణం మంచిది కాదు. ఒకటి ఆయన కావాలా లేకపోతే ఆయన బ్రతకడం కావాలా, దీన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది రమ్య. దక్ష బాధగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఏమైందే నీకు, ఇంటికి వచ్చినప్పటి నుంచి అలా దయ్యం పట్టినట్టు గదిలోనే కూర్చుంటున్నావు, రోజు కాఫీ కాఫీ టీ అని కేకలు వేసేదానివి ఈరోజు కనీసం అడగలేదు, నువ్వే అడుగుతావేమోనని చూస్తున్నాను, అసలు సౌండ్ లేకపోయేసరికి ఉన్నావా చచ్చిపోయావా అని చూడ్డానికి వచ్చాను అని మహాలక్ష్మి అనగానే ఇంకా చావలేదులే అని కోపంగా అరవడంతో ఏమైందే నీకు అని ఆశ్చర్యంగా అడిగింది మహాలక్ష్మి. అమ్మా, నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్పు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఉంది, కానీ ఆయనకి నా వల్ల ఏమీ కాకూడదని ఈ పెళ్ళి వద్దని మరొక పెళ్ళికి రెడీ అయ్యాను, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటావా తప్పంటావా అనగానే ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా, ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి కదా అనగానే అమ్మా అని అంది దక్ష అసహనంగా. సరే సరే అరవకు అంటూ ఆమె పక్కన కూర్చుని ఒక రకంగా నువ్వు చేసింది కరెక్టే, ఎందుకంటే నీకు ఈ విషయం తెలిసి కూడా నువ్వు గనక ఈ పెళ్ళి ఆపకపోయి ఉంటే నేను మీ నాన్న కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళం, డబ్బు కోసం స్వార్థపడుతున్నావు అనుకునేవాళ్ళం, కానీ ఈ విషయంలో నిన్ను మెచ్చుకోవాలి, నువ్వు చాలా మంచి నిర్ణయమే తీసుకున్నావు, కానీ నీ మనసుకి నువ్వు ద్రోహం చేస్తున్నావు అనగానే అయోమయంగా చూసింది. త్యాగం చేయాలి, ఒకరి సంతోషం మనకి కావాలి అని ఆలోచన మొదలయ్యేది మెదడు నుంచి. ఒకవైపు మనసు నువ్వు వాళ్ళు లేకుండా ఉండలేవే, ఆ మనిషి లేకుండా నువ్వు బ్రతకలేవే అని హెచ్చరిస్తూనే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం అన్నీ తెలిసి స్వార్థంగా ఆలోచించకు అని చెప్తుంది. ఇలాంటి కేసుల్లో మైండ్ గెలుస్తుందా మనసు గెలుస్తుందా అనేది ఆ మనిషి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇది కరెక్టా లేకపోతే తప్ప అన్న ప్రశ్న వస్తే సమాధానం ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే ఒకవేళ ఆయన బ్రతుకుతాడు, అప్పుడు ఏమనిపిస్తుంది, ఒక 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు బ్రతికేవాడేమో అనిపిస్తుంది, కానీ పెళ్ళైన తర్వాత ఏదైనా అయితే పెళ్లి చేసుకుని తప్పు చేశానే అనిపిస్తుంది, అది ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఒక సిచ్యువేషన్ని పరిగణించి ఇది తప్ప రైటా అని చెప్పడం కష్టం అంది మహాలక్ష్మి. దక్ష ఆలోచిస్తూ ఉంటే నీ వరకు ఇది కరెక్ట్ నిర్ణయం అని నీకు అనిపిస్తుంది, కానీ ఎక్కడో నీ మనసు అతను లేకుండా నువ్వు బ్రతకగలవా అని ప్రశ్నించినప్పుడు మాత్రం తొందరపడ్డాను అనిపిస్తుంది. ఈ 2 స్థితుల మధ్య నువ్వు ఊగిసలాడకుండా ఏదైనా ఒక్కదానికి గట్టిగా నిలబడగలను అనుకున్నప్పుడే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఇకపైన నేను చేసింది కరెక్టా తప్పా అని నువ్వు ఎవరిని అడగకూడదు, నేను చేసేది కరెక్టే అని నువ్వు అనుకున్నప్పుడే నువ్వు నిర్ణయాలు తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. మర్నాడు ఉదయాన్నే దక్షని చూడ్డానికి కాఫీ షాప్కి వచ్చిన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూపులకి వస్తామని ఫోన్ చేయడంతో దక్షని ఆ రోజు హాఫ్ డే లీవ్ పెట్టి రమ్మని చెప్పడంతో ఇష్టం లేకపోయినా తప్పక హాఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వచ్చింది దక్ష. దక్షని చూసి ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు
బావుంది అన్నట్టుగా ఒకరినొకరు సైగలు చేసుకోవడం మహాలక్ష్మి చూస్తూనే ఉంది. దక్ష మాత్రం రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.